ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. పోటీగా తనను గెలిపించాలంటూ కూడా పార్టీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తాను, మన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి బాటలో నిలిపే విధంగా కృషి చేస్తాను అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మిద్దె ప్రమీల గోపాల్ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటూ కూడా ప్రతి ఇంటికి కూడా టాక్సీలు, ఫిల్టర్ వాటర్లు ఉచితంగా ఇస్తూ కూడా ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానంటూ కూడా ఎస్సీ/బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి వారి అవసరాలకు తగ్గట్లుగా అన్ని పనులు అందులో నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారుల నుంచి నిధులను సమకూర్చుకొని మన గ్రామానికి కావాల్సినటువంటి అన్ని పనులు చేసి చూపిస్తానంటూ మన గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ ఆ విషయంలో నన్ను నమ్మండి అంటూ కూడా ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్తోనూ మమేకమై తన గ్రామానికి ఏమేమి చేస్తానో అన్నీ కూడా వివరిస్తూ కూడా తనను గెలిపించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా కూడా కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను, నాయకుడిగా కాదు మీలో ఒకడిగా ఉంటూ కూడా మన గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ కూడా నన్ను నమ్మి నాకు కేటాయించినటువంటి కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఎవరు ఊహించని దిశగా నడిపిస్తానంటూ కూడా ప్రజలకు వాగ్దానం, భరోసానిచ్చారు. నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి అయితే వచ్చినాము. మరి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ నుండి ముగ్గురు అయితే నిల్చున్నారని తెలిసింది. నలుగురు నిల్చున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అండ్ ఇండిపెండెంట్. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేడం అయితే నిల్చున్నారు. మనం చూసుకోవచ్చు మిద్దె ప్రమీల గోపాల్ రెడ్డి అని అయితే ఉన్నారు. మరి మేడం వాళ్ళ తరపున ప్రచారంలో భాగంగా గ్రామస్తులు వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నారా? కాంగ్రెస్ పార్టీ నుండి పనులు అయినాయా, కాలేవా? గత ప్రభుత్వంలో గ్రామం ఏ విధంగా ఉంది, ప్రస్తుత గ్రామం ఏ విధంగా ఉంది, మరి ఏమైనా హామీలు ఇస్తున్నారా? నన్ను గెలిపిస్తే నేను మన గ్రామ అభివృద్ధి మరింత చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇస్తున్నారా అని చెప్పేసి ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడము. మీ పేరు? ప్రేమిల, మిద్దె గోపాల్ రెడ్డి ప్రేమిల, నాగిరెడ్డిపల్లె. నేను కాంగ్రెస్ తరపు నుంచి సర్పంచ్ నిలబడ్డా. మీ గుర్తు? కత్తెర గుర్తు. నాకు కత్తెర గుర్తు వచ్చింది. నాకు ఓటేసి నన్ను గెలిపించారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, మీ అమ్మగారి సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నారు కదా, సో మరి ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఏ విధంగా ఉంది, గ్రామస్తులు ఏ విధంగా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మంచి స్పందన ఉంది మేడం. ఓకే. ఇప్పుడు 10 years బ్యాక్ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ గా ఇప్పుడున్న గవర్నమెంట్ లా కాంగ్రెస్ లో అమ్మను పెట్టినందుకు కత్తెర గుర్తు కోటేయాలని ప్రజల్లోకి వెళ్తున్నాం మేడం. పథకాలు కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 200 కరెంట్ ఫ్రీ, మన రేషన్ కార్డు కొత్తగా న్యూ లాగిన్ అయిన రేషన్ కార్డులు రావడము, బస్సు ఫ్రీ రావడము, ఇప్పుడు బస్సులో ఫ్రీ పథకాలు పెట్టడము, ఈ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నాం కాబట్టి మంచి స్పందన ఉంది. మంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. మేము కత్తెర గుర్తుకు ఓటేయాలని ప్రజల్లోకి వెళ్తున్నాము. అమ్మను గెలిపించుకోవడము కత్తెర గుర్తుకని ప్రజల్లో వెళ్తున్నాం కాబట్టి ఈసారి సర్పంచ్ గా గెలుస్తామని మాకు నమ్మకం బాగా ఉంది మేడం. ఓకే సార్, మరి మీరేమో కత్తెర గుర్తుని గెలిపించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు, హామీలు అన్ని వచ్చినాయి అని అంటున్నారు. ఓకే, అవన్నీ హామీలు బాగున్నాయి. మరి మీరు మీ గ్రామానికి ఇంకా అభివృద్ధి చేస్తా, నేను ఇవన్నీ పనులు చేస్తా అని చెప్పేసి మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇస్తున్నారా? హామీలు ఇస్తున్నాం మేడం. ఏం హామీలు ఇస్తున్నారు సార్? మేడం 1 year కు టాక్సీ ఫ్రీ ఇస్తామని ఒక పథకాలు అమల్లో ప్రజలకు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు 5 years సర్పంచ్ లో 1 year ఇంటి ట్యాక్సులు కట్టకుండా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ వాటర్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ ఫ్రీ ఇస్తామని ఒక పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ హామీ మేము ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం సార్, మీరు అన్నారు టాక్సీలు ఫ్రీ అని చెప్పి అంటున్నారు. మీరు సర్పంచ్ గా ఉన్నన్నాళ్ళు టాక్సీలు ఫ్రీయా లేకపోతే 1 year అయినా? ఉన్నన్నాళ్ళు సర్పంచ్ గా ఫ్రీ ఇస్తామని హామీ ఇచ్చాం మేడం. తప్పకుండా హామీ ఇచ్చాం. మళ్ళీ గెలిపిస్తే హామీగా ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి
ప్రజల్లోకి వెళ్ళినాం మేడం. ఓకే వాటర్ కూడా ఫ్రీ ఇస్తామని హామీ ఇచ్చినాం మేడం. ఓకే ఇది ఈ స్పందన కూడా ప్రజల్లో బాగా ఉంది మేడం. ఓకే దీన్ని బట్టి మేము సర్పంచ్ గెలుస్తానని బాగా నమ్మకం ఉంది. గెలిపిస్తారని కూడా నమ్మకంతో చెప్తున్నాం మేడం. ఓకే సార్, మరి ఇప్పుడు గ్రామంలోకి మీరు ప్రచారానికి వెళ్ళారు కదా, ఇందిరమ్మ ఇల్లు అని, కరెంట్ అని, లేదంటే గ్యాస్ రాలేదు, మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఎవరైనా ఏమైనా వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నారా? ఆ విధంగా ఉన్నాయి మేడం, కొన్ని స్వల్పంగా అదే మన ఆన్లైన్ ప్రాబ్లం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 90% అమలైనాయి మేడం. 90% రుణమాఫీ అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి, మన ఇందిరమ్మ పథకం ఇండ్లు కూడా వచ్చినాయి. 32 వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు. అర్హులైన వాళ్ళకే వచ్చిరా లేకపోతే అర్హులైన వాళ్ళే వచ్చారు మేడం. అర్హులు కాని వాళ్ళు ఎవరు లేరు. అర్హులైన వాళ్ళు వచ్చారు. ఒక 10 మంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఎండ్ ఆఫ్ ఉన్నాయి. అది కూడా ఇంకా 20 ఉన్నాయి మేడం. అవి కూడా శాంక్షన్ అదే వాళ్ళు కూడా కడదామని ఇచ్చారు. ఫైనాన్షియల్ కొంత ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొంత అనుకూలంగా ఉన్న వాళ్ళు కట్టడం జరిగింది. అది కూడా మంచి స్పందన ఉంది మేడం. మీ పేరెంట్స్ సార్? శశికాంత్ రెడ్డి మేడం, మా మదర్నే పెట్టాము. ఓకే సార్, చివరి మాటగా మీరు మీ గ్రామస్తులకి చెప్పదలుచుకునేది ఏమైనా ఉందా సార్? మా తరఫున, మా ఛానల్ తరఫున ఏమైనా చెప్పాలనుకున్నారా? ఏం లేదు మేడం, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో డబ్బు ప్రభావం అనేది ఎక్కువైంది మేడం. మేము పథకాలు పబ్లిక్ తీసుకెళ్లి మేము అడుగుతున్నాం మేడం. పథకాల విషయంలో ఓట్ బ్యాంక్ అడుగుతున్నాం మేడం. వాళ్ళేమో డబ్బు ప్రలోభ పెట్టి మనిషిని కొనడము అనేది జరుగుతుంది. మేము అది కూడా చెప్తున్నాము. మాకు ఆ స్పందన కూడా మంచిగా ఉంది. ఇలాంటి ప్రలోభాలకు పోయి ఓటు వేసి అమూల్యమైన ఓటును ఖరాబ్ చేసుకోవద్దు అనేది నా ఒక విన్నపం మేడం. నమస్కారం మేడం. సార్, ఏ విధంగా ఉంది సార్ మీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ప్రమీల గారు నిల్చున్నారు? మరి ప్రమీల గారి పైన ఏ విధమైన స్పందన ఉంది మీ గ్రామంలో? మా నాగిరెడ్డిపల్లి గ్రామంలో మేడం. ఫస్ట్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు శివ మేడం. నేను ఐఎన్టీసీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ను. మా గ్రామం నాగిరెడ్డిపల్లి. మా గ్రామ సర్పంచ్ అభ్యర్థి మిద్దె ప్రేమిల గోపాల్ రెడ్డి గారు. మాకు కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి వీళ్ళు. మా గ్రామంలో కాంగ్రెస్ కు మంచి స్పందన ఉంది మేడం. మా పథకాల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది, మరి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, సన్నబియ్యం ఇవ్వడం జరిగింది, ఆరోగ్యం 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది, మరి ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అందరికీ చేయడం కోసము ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ప్రజాపాలన. మా గ్రామంలో కూడా మరి 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేని దాఖలు ఉన్నాయి. మా గవర్నమెంట్ వచ్చిన ఎంబడే మేము రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో మరి కేఎల్ఆర్ గారి సాయంతో వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు గ్రామాల్లో ఒక్క అవకాశం ఇవ్వమని మేము వేడుకుంటున్నాం మేడం. నాగిరెడ్డిపల్లి గ్రామంలో అంటే గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి చెందలేదా సార్? సీసీ రోడ్లు, వీధి లైట్లు ఇవన్నీ అంటున్నారు కదా, గత ప్రభుత్వంలో లేకుండా సార్ ఇవన్నీ? గత ప్రభుత్వంలో 10 ఏళ్ల హయాంలో ఒక్క అభివృద్ధి పనులు కూడా లేవు మేడం. నేను వార్డు మెంబర్ ఉన్నా నా ఇంటి పక్కన కూడా రోడ్ వేయలేదు మేడం. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మనం రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పులిమక్త నుంచి నాగిరెడ్డిపల్లి వరకు బీటీ రోడ్ శాంక్షన్ అయింది మేడం. ఈ ఎన్టీ రామారావు చౌరస్తా నుంచి నాగిరెడ్డిపల్లి వరకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఏ గారితో. అది కూడా తొందరలో పూర్తి చేస్తాం మేడం. కాంగ్రెస్ వచ్చినాకనే మాకు పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం. ఓకే సార్, మరి ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు కూడా ప్రచారం చేస్తున్నారు, వీళ్ళతో పాటుగా ఉంది కదా, మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఓటు కాంగ్రెస్ కి వేస్తా, లేదు అంటే వేరే పార్టీకి వేస్తా, మీ పార్టీ నుండి పనులు కాలేవు అని చెప్పేసి ఏమైనా ఆ విధంగా మాట్లాడుతున్నారా? లేదు మేడం, ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే ఆ 2 పార్టీలు మా గ్రామ పంచాయతీ ఏర్పాటు నుంచి 20 సంవత్సరాలు ఒకటి చేశారు, ఒక 5 ఏళ్ళు ఒకటి చేశారు. కులస్తులు కూడా ఒక కమిటీ వాళ్ళు అనేది ఇవ్వలేదు. మేము చేసినాం కాబట్టి ఈ రోజు మాకు ఒక అవకాశం మిద్దె ప్రేమిల గోపారెడ్డి గారికి ఇస్తే మేము గ్రామంలో 5 ఏళ్లు ట్యాక్సీ ఫ్రీ చేస్తాము. మరి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అనేది లేదు. ఎస్సీల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మేడం, ఇక్కడ 50% ఉంటుంది. వాళ్ళకు ఒక కమ్యూనిటీ వాళ్ళు లేదు. వాళ్ళని వాడుకోవడం తప్పితే ఇంతవరకు ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వలేదు. మేము గెలిచిన వెంబడే మా సర్పంచ్ అభ్యర్థితో ముగ్గు వహించడం జరుగుతుంది. మరి గ్రామంలో ఆడపాప పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము. మరి ఇక్కడ ఐటెన్షన్ పోయినని ఉంది మేడం, అక్కడ పోతున్నది, మా ప్లాట్లు పోతున్నాయి. ఆ ప్లాట్లలో ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇల్లు ప్లాటు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కేఎల్ఆర్ గారి సాయంతో ఖచ్చితంగా వాళ్ళ వాల్యుయేషన్ ప్రకారం వాళ్ళకి సాయం చేస్తాం మేడం. మా సర్పంచ్ ద్వారా ఖచ్చితంగా ఈ రోడ్లు 2 రోడ్లు అభివృద్ధి చేస్తాము. మాకు గ్రామంలో ఒక్క అవకాశం ఇస్తే మిద్దె ప్రేమిల గోపాల్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇస్తే మేము గ్రామ రూపురేఖలు మారుస్తామని చెప్తున్నాం మేడం. ఓకే సార్, మీరేమైనా చెప్పదలుచుకున్నారా మీ గ్రామ ప్రజలకి? నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి,
ఈ రోజు గత 20 ఏళ్ళు ఒక పార్టీ వెళ్ళింది, 5 ఏళ్ళు ఒక పార్టీ వెళ్ళింది. గ్రామంలో ప్రజలను వాడుకోవడం తప్పితే డబ్బుకు మందుకు బానిసలు చేసి వాడుకోవడం తప్పితే మీ జీవితాలు మారలేదు. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామ ప్రజలారా, మీకు దండం పెడుతున్నాను. ఒక్క అవకాశం ఇస్తే మిద్దె ప్రేమల గోపాల్ రెడ్డి గారితో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు 5 ఏళ్లు ట్యాక్స్ ఫ్రీ, మరి వాటర్ ఫిల్టర్ ఇప్పుడు 200 నెలకు ఇవ్వడం జరుగుతుంది. మేము వాటర్ ఫిల్టర్ ఫ్రీ ఇస్తాము, తండకు గ్రామానికి ఫ్రీ ఇస్తాము. ఒక ఆడపాప పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము. మళ్ళీ మన గ్రామంలో రోడ్లను అభివృద్ధి చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. మరి గత 10 ఏళ్లు రేషన్ కార్డులు లేని పిల్లలు ఉన్నారు, మరి రేషన్ కార్డులు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని మిద్దె ప్రేమల గోపాల్ రెడ్డి గారికి నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. దయదలిచి ఓటర్ మహేశ్వరులారా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. మేము మీ ఇంటికి వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీ ఇంటికి వచ్చి రేషన్ కార్డు ఇస్తా, మీ ఇంటికి వచ్చి ఇంద్రమ్మ ఇల్లుతో పాటు జాగా రాస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి గోపాల్ రెడ్డి గారికి, మిద్దె ప్రేమల గోపాల్ రెడ్డి గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. ఓకే సార్, మీ గ్రామంలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? 1000 ఓట్లు ఉంటాయి మేడం. ఎన్ని వార్డ్స్ సార్? 8 వార్డులు. 8 వార్డులలో మీ వార్డ్ మెంబర్స్ ఉన్నారా? 3 వార్డులలో ఉన్నారు మేడం. ఓకే, ఆ 3 వార్డులలో వార్డ్ మెంబర్స్ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? తిరుగుతున్నాం మేడం, గ్రౌండ్ వర్క్ తిరుగుతున్నాము. ఏమైందంటే ఎప్పుడైతే సబితా ఇంద్రారెడ్డి గారి పార్టీ మారిరో మా పార్టీ క్యాడర్ కొంచెం అంతా అటు వెళ్ళిపోవడం వల్ల మేము పార్టీ క్యాడర్ ను కాపాడుకొని మళ్లీ స్థాయికి తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు మంచి స్పందన ఉంది. మన పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల వల్ల మేము విజయం సాధిస్తామని నమ్మకం ఉంది మేడం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము. మేము గెలిచిన ఎంబడే బాండ్ పేపర్ మీద మేము ఏదైతే హామీలు ఇచ్చినామో దాని మీద సైన్ చేయడానికి మా సర్పంచ్ అభ్యర్థి సిద్ధం మేడం. మీ వార్డ్ మెంబర్ల పేర్లు చెప్తారా సార్? నడికూడ కార్తిక్ 3వ వార్డు, సువర్ణ శేఖర్ 5వ వార్డు, 8వ వార్డు కొండూరు గణేష్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం మేడం, నా పేరు శేఖర్, నడుగుడు శేఖర్. నేను ఇంతకుముందు సర్పంచ్ గా కాంటాక్ట్ చేసిన, అప్పుడు ఓడిపోయినా ఏ పార్టీ నుండి? కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము క్యాడర్ కోసం తనలాడుకుంటా మేడం ఉన్నప్పుడు సందడి తనలాడుతాం, అప్పటి తనలాడుకుంటూ వస్తున్నాం. ఇంకా కష్టపడుతూ ఉన్నాం. ఎన్ని రోజులకైనా మాకు అవకాశం వస్తామనే ఉద్దేశంతో ఈరోజు మా మిద్దె ప్రేమల గోపాల్ రెడ్డి గారిని బలపరిచి కత్తెర గుర్తుకు బలపరిచాము. మేము ఖచ్చితంగా మేము ఎప్పుడో ఒకసారి విజయం సాధిస్తామని అనుకున్నాం. మా ఊరి ప్రజల మీద నమ్మకం ఉంది. మేము చేసే పథకాలు మంచి, మేము గవర్నమెంట్ పథకాలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము చేసినాం. ఈ రోజు ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు, ఏ బీజేపీ చేయలేదు. వాళ్ళు ఏంటంటే పైసలు పెట్టి ప్రజలను ప్రలోభ పెట్టి ఏదో చేస్తాం అది చేస్తాం అంటారు. కానీ ఏం చేసినా ఎన్ని రోజులు సరి బీజేపీ సర్పంచ్ గెలుస్తున్నారు, 700 అన్నీ ఉంటుంది. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే, మా ఊరు గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము చేస్తూ పెడతాం, అన్ని పనులు చేస్తూ పెడతాం. ఆ పథకాలతో పాటు మేము అనుకున్న హామీలు నెరవేరుస్తాం ఖచ్చితంగా. ఓకే సార్, మీరు అంటే లాస్ట్ టైం సర్పంచ్ లో మీరు ఓడిపోయినా అన్నారు కదా, మరి ఆ టైంలో ఉన్న సర్పంచ్ మీ గ్రామానికి ఇలాంటి అభివృద్ధి చేయలేదా? చేయలేదు మేడం. 7 ఉన్నాయి అన్న మేడం, అసలు చేయలేదు. 7 ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి. ఇంకోటి సర్పంచ్ బీజేపీ కావడం, ఇంకోటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం జరిగింది. అందులో పనులు కానీ ఏం కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ నుంచి సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మేము కొట్లాడి అయినా టేలర్ సార్తో కొట్లాడైనా సరే ఎక్కడైనా పోయి మేము ఖచ్చితంగా మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం మేము. అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ సర్పంచ్ గెలిస్తే పనులు అవుతాయి మేడం. లేకపోతే ఈ ఏడేసిన గుంగడ అని ఉంటుంది మేడం. ఓకే సార్, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? మీ మా ఊరి గ్రామ ప్రజలు మీద నమ్మకం ఉంది. ఎన్నోసార్లు చూసారు, అన్ని పార్టీలు చూసారు, 2 పార్టీలు చూసారు. ఈసారి మాకు ఖచ్చితంగా విజయం వరిస్తుందని చెప్పి ప్రజల ఆశిస్సులు మా మీద ఉంటాయని చెప్పి ఖచ్చితంగా మా ప్రజలను, మా ఊరి ప్రజలను నమ్ముతున్నాను. నాయుడుపల్లి గ్రామం ఈ అవకాశం ఎట్లా మాకు ఇచ్చి ఆ బలపరిచిన వ్యక్తిని గెలిపిస్తారని, కత్తెర గుర్తు గెలిపిస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.